ప్రముఖమైనటువంటి మెరిట్ మైండ్స్‌లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఎంతో క్లిష్టమైన సబ్జెక్ట్ ఎకానమీని టీచ్ చేస్తూ వస్తున్నారు శివప్రసాద్ గారు. సో, వారి ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది? అదే విధంగా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి పిల్లలకి ఏ విధంగా సరళవంతంగా అంటే అర్థమయ్యే విధంగా వాళ్ళు కోర్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, బేసిక్గా ఎకనామీ అనేది చాలా వరకు కూడా కోచింగ్ తీసుకునే వాళ్ళందరూ టఫ్ సబ్జెక్ట్ అనుకుంటారు. సో నియర్లీ 15 ఇయర్స్ నుంచి మీరు ఆ సబ్జెక్ట్ని డీల్ చేస్తూ వస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే 2 రాష్ట్రాల్లో గ్రూప్స్కి సంబంధించి అది 1 కానీ 2 కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో 150 మార్క్స్ 150 మార్క్స్ ఉంది మేడం. సో ఈ 150 మార్క్స్కి అన్ని ఎగ్జామ్స్లో ఎకానమీ అనేది చాలా కీలకమైన పాత్ర. అందరూ టఫెస్ట్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎకానమీ అనేది మనం చాలా ఈజీగా నేర్చుకునే సబ్జెక్టు. అందులో ఉన్న సిలబస్ మీద మనం గ్రిప్ కనుక తెచ్చుకోగలుగుతాం. అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ మనకు కావాల్సిన సిలబస్ ముందు. సిలబస్ ఏముంది, సిలబస్ అవగాహన తెచ్చుకొని ఆ సిలబస్ ప్రకారం ఇండియన్ ఎకానమీ ఏముంది, రీజనల్ ఎకానమీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎకానమీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఏ టాపిక్స్ ఉన్నాయని కానీ మనం చదవగలిగితే చాలా ముందుకెళ్తాం. మేము మా మెరిట్ మైండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచిస్తున్నామంటే ప్రతి టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ మనకు నేషనల్ ఇన్కమ్ లేదా జాతీయ ఆదాయం అని ఒక టాపిక్ ఉంటుంది. జాతీయ ఆదాయానికి సంబంధించి అసలు ఆదాయం అంటే ఏంటి, దాన్ని రియల్ లైఫ్లో ఎట్లా ఉంది, ప్రభుత్వాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు వేస్తున్నప్పుడు వాటి కేటాయింపులు ఎట్లా ఉన్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే అసలు ఏం తెలియని పిల్లల్ని, ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలందరూ బీటెక్ నుంచి లేదంటే ఎంటెక్ల నుంచి డిగ్రీ ఎంపీసీల నుంచి వస్తున్న పిల్లలకి ఎకానమీ అనేది సరళమైన భాషలో చాలా ఈజీగా మేము క్లాసెస్ చెప్పడానికి మేము ఎఫర్ట్ పెడుతున్నాం. మాకు సక్సెస్ రేట్ కూడా అట్లనే ఉన్నది. సో సార్, బేసిక్గా ఇప్పుడు మెరిట్ మైండ్స్లో అంటే లైక్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో చాలా వరకు ఏంటి అని అంటే బేసిక్గా యూపీఎస్సీఏ హార్డెస్ట్ అని అనుకుంటారు. దాని తర్వాత ప్లేస్లో ఉండేది గ్రూప్ 1 గ్రూప్ 2. సో ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ మైండ్స్లో గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎలాంటి కోర్స్ ఇస్తూ ఉంటారు? అంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి సపరేట్గా ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ముందు మనం ప్రిలిమినరీ రాయాలి, ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఈ మెయిన్స్కి మేమేం చేస్తున్నామంటే ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని సబ్జెక్టులు అంటే జనరల్ స్టడీస్ కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కానీ కంప్లీట్ అయ్యేటట్టుగా క్లాసెస్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. నా సబ్జెక్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 ప్రిలిమినరీలో కానివ్వండి, మీకు గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్లో కానీ ఎకానమీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇందులో వీటితో పాటు ఎకానమీలో కూడా కరెంట్ అప్డేట్స్ అంటే రోజువారీ జరిగే మార్పులు, ప్రభుత్వ పథకాలు, వీటితో పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగే అది అంటే డబ్బుల ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీటితో పాటు అంతర్జాతీయంగా ఐఎంఎఫ్ కానీ ఐబీఆర్డీకి సంబంధించి కానీ రుణాల విషయాలు ఎట్లా ఉన్నాయి అనేది అంటే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్ ది సేమ్ టైం ఎకానమీ 150 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇక మీరు గ్రూప్ 1ని గ్రూప్ 2ని కొంచెం సపరేట్గా చూడాలి. ఎందుకంటే గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే ఎగ్జామ్. దీనికి మేము రెగ్యులర్గా సిలబస్ కంప్లీట్ చేయడం, చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయండి. మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా మేము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కండక్ట్ చేస్తున్నాం. మేము ఎకానమీ చదివే పిల్లలకు కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ లేదా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వాలకు సంబంధించిన బడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పట్టు రావాలి మనకి. ఎందుకంటే ఎకానమీలో బాగా కీలకమైంది అందరూ డేటా ఎక్కడి నుంచి సేకరించాలనుకుంటున్నారు. మనం ఏం చెప్తున్నామంటే బడ్జెట్ పెట్టడానికన్నా ముందు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎకనామిక్ సర్వేస్ పెడతాయి. ఆ ఎకనామిక్ సర్వే ఆధారంగానే మనం సబ్జెక్ట్ని చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం ఎంత ఉంది, రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, అగ్రికల్చర్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, అన్ని సెక్టార్స్కి సంబంధించిన గ్రోత్ డెవలప్మెంట్లో చేంజెస్ అన్నీ కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఎకనామిక్ సర్వే బడ్జెట్ల ఆధారంగానే చూడాల్సి వస్తుంది. సో సార్, ఎకానమీ అనేది ఇప్పుడు చాలా వరకు మనం అనుకున్నట్టు చాలామంది ఏమనుకుంటారంటే ఈ మనకి ఏదైతే బడ్జెట్ ఉందో లేకపోతే కరెన్సీకి సంబంధించి ఉంటుంది కాబట్టి అది అందరికీ అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ అయితే కాదు. సో వాళ్ళకి అంటే కొంతమందికి ఒకసారికి అర్థమవుతుంది, కొంతమందికి ఒక 10 టైమ్స్ చెప్పినా కూడా అర్థం కాదు. సో అలాంటి స్టూడెంట్స్తో మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే మనం ఫస్ట్ బేసిక్స్ చెప్పాలి. ఏ స్టూడెంట్ అంటే మన క్లాసులో ఎవరున్నా అంటే ఈ బీటెక్ స్టూడెంట్ ఉన్నా ఎకానమీ ఎంఏ చేసిన స్టూడెంట్ ఉన్నా కూడా మేము 0 లెవెల్ తోటే స్టార్ట్ చేస్తాం. అసలు వాట్ ఈజ్ మనీ, అసలు ద్రవ్యం అంటే ఏంటి, డబ్బు అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అంటే ఏంటి, పరిశ్రమలు ఎట్లా ఉంటాయి, వీటిని ఎవరు ఎట్లా విభజిస్తున్నారు అంటే ప్రాథమిక అంశాలు చెప్పడం ద్వారానే మేము సీరియస్గా సబ్జెక్ట్లోకి వెళ్ళగలుగుతాం తప్ప డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళడం లేదు. నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు క్లాసెస్ పూర్తిగా విని కంప్లీట్ రెగ్యులర్గా కనుక వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాసెస్ రెగ్యులర్గా విని
నోట్స్ ఫాలో చేసిన స్టూడెంట్ ఎవరికి ఎకానమీ టఫెస్ట్ సబ్జెక్ట్ అసలు కానే కాదు. సో సార్ ఇక్కడ మెరిట్ మైండ్స్లో గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు? అంటే యాక్చువల్గా ఫోకస్ పెట్టాల్సిన సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో కానీ మనం బాగా ఫోకస్ పెట్టాల్సింది హిస్టరీ. ఇండియన్ హిస్టరీ చాలా వెయిటేజ్ ఉంటుంది. దాని ఆధారంగా తెలంగాణలో అయితే తెలంగాణ హిస్టరీ చదవాలి. తెలంగాణ మూవ్మెంట్ సపరేట్గా 150 మార్క్స్కి ఉంటుంది. అదే మీరు ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో మోడర్న్ హిస్టరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూడాలి. అంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంది. రెండోది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకానమీ చదవాలి, రీజనల్ ఎకానమీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎకానమీ చదవాలి, ఆంధ్రాకి సంబంధించి ఆంధ్ర ఎకానమీ బడ్జెట్ చదవాలి. వీటితో పాటు 2 రాష్ట్రాల్లో కామన్గా ఉండే సిలబస్ పాలిటీ, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ రావాలి. వీటితో పాటు సోషియాలజీ ఉంటుంది, అంటే సామాజిక శాస్త్రం. సోషియాలజీని కూడా క్లియర్గా చదువుతూ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది స్టూడెంట్ కరెంట్ అఫైర్స్. అంటే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వాలన్నా గ్రూప్ 2లో మంచి మార్క్స్ రావాలన్నా స్టూడెంట్ అనేవాళ్ళు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో ఎవ్రీడే న్యూస్ చూడడం, న్యూస్ పేపర్స్ ఉండడం, ఆ కరెంట్ అఫైర్స్ని ఒక 1 ఇయర్ నుంచి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు అప్డేట్ చేసుకోగలగడం చేయాలి. వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి సబ్జెక్టులు, జాగ్రఫీ లాంటి సబ్జెక్టులు చదవాలి. అంటే గ్రూప్స్లో ఓవరాల్గా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సోషియాలజీ ఇట్లాంటి సబ్జెక్టులు కనుక ఫోకస్ పెడితే స్టూడెంట్ ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో సార్ ఈ మెరిట్ మైండ్స్లో ఇప్పుడు ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో స్టూడెంట్స్కి అంటే డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళకి అంటే ఏ సార్ట్ ఆఫ్ టైంలో ఎలాంటి కోర్స్ని మీరు అంటే టైం టేబుల్ ఇస్తూ ఉంటారు? ఎవ్రీడే మినిమం 6 అవర్స్ క్లాసెస్ షెడ్యూల్ చేస్తున్నాం మేడం. 2-3 సబ్జెక్ట్స్ ప్లాన్ చేస్తాం. వీక్ అంతా ఈ సబ్జెక్ట్ జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ వీక్లో జరిగిన వాటికి ఆధారంగా ఒక వీక్లీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. రివ్యూస్ పెడతాం, స్టూడెంట్స్ ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ బాగా ఇంకా ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఇంకా ఏమైనా చేయాలని మేము స్టూడెంట్స్తో కూడా రెగ్యులర్గా మింగిల్ అవ్వడం, మాట్లాడడం, ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటాం. వీటి ద్వారానే స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎస్పెషల్లీ స్టూడెంట్ ఫేవర్ అండ్ సబ్జెక్ట్ ఫేవర్గా ఉండే ఫ్యాకల్టీని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో సార్ ఇప్పుడు అంటే లైక్ స్టూడెంట్స్కి చాలా వరకు కూడా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో హౌ ఫ్రీక్వెంట్ స్టూడెంట్స్ ఆర్ కన్సల్టింగ్ యూ ఫర్ ద డౌట్స్? అంటే మెజారిటీ డౌట్స్ అన్నీ క్లాస్ రూమ్లో క్లియర్ అవుతాయి మేడం. అంటే క్లాస్ కంప్లీట్గా ఉంటే డౌట్స్ 90% రావు. ఒక 1 or 2 డౌట్స్ వచ్చినా సరే క్లాస్ తర్వాత మేము అడగమని చెప్తాం. క్లాస్ బయట మేము అవసరమైతే ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటాం. ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్న వాళ్ళకి ఆఫీస్లో అయినా సరే మేము కూర్చొని క్లారిటీ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. సో సార్ ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లేదా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు ఫ్రమ్ మెరిట్ మైండ్స్? మెరిట్ మైండ్స్ నుంచి ఫస్ట్ ప్యాషన్ ఉండాలి, పబ్లిక్ సెక్టార్లోకి వెళ్ళాలి, ప్రజలతో కలిసి ఉండాలి, ఒక సొసైటీలో ఒక మంచి పేరు రావాలంటే గ్రూప్ 1. మీరు ఆర్డీఓ లాంటి ఉద్యోగం ఊహించడానికే చాలా కష్టం. అట్లాంటి కసిది ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి. ఎవరో పక్కన వాళ్ళు అయ్యారు, ముందు వాళ్ళు అయ్యారని ఇన్స్పైర్ అయ్యి రావద్దు. మన దగ్గర మనకి ప్యాషన్ కనుక ఉంటే, ఇప్పటిదాకా మీరు డిగ్రీ దాకా బీటెక్ దాకా ఏమైనా చదవండి, ఎట్లాంటి సబ్జెక్టులో తీసుకోండి, కానీ మీకు ప్యాషన్ ఉండి పిచ్చి ఉంటే కనుక అవ్వాలి అనే తపన ఉండి మన బ్యాక్గ్రౌండ్ని, మన ఆర్థిక స్థితిని, ఈ సమస్యలు ఎన్నున్నా వాటిని దాటి గ్రూప్ 1 కొట్టడం పెద్ద తేలికేం కాదు. కానీ వచ్చిన తర్వాత కొన్ని అట్రాక్షన్స్కి వాటికి ఏం లోన్ అవ్వకుండా సమస్యల్ని దాటుకుంటూ మెంటల్గా కనుక స్థిరంగా ఉండగలిగి ఫ్యాకల్టీ చెప్పేది విని రోజు న్యూస్ చదవగలిగి ప్రభుత్వాన్ని ఫాలో చేయగలిగితే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు కొట్టడం చాలా తేలిక మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా మనకి మెరిట్ మైండ్స్లో ఏ విధమైనటువంటి కోర్సు ఏ విధంగా ఇస్తారో అదే కూడా స్టూడెంట్స్కి ఎలాంటి టైం టేబుల్ని ఇస్తారు. ముఖ్యంగా ఎకానమీ అనేది మనలో చాలామందికి తెలిసిందే, చాలా టఫ్ సబ్జెక్ట్. ఎందుకు అనంటే కరెన్సీని, బడ్జెట్ని, ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకి బేసిక్ నుంచి కూడా నాలెడ్జ్ అనేది ఉండడం అవసరం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా నియర్లీ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా, అదే అంతేకాకుండా వారికి ఈజీగా మైండ్లో గుర్తుండిపోయే విధంగానైతే మెరిట్ మైండ్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అయితే ట్రై చేస్తున్నారు. సో ఎవరైనా కూడా ఈజీగా ఎకానమీ అనే సబ్జెక్ట్ని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు మార్క్స్ స్కోర్ చేసే విధంగానైతే ఇక్కడ కోర్స్ ఇస్తున్నారు. సో మెరిట్ మైండ్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు. సో వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ కోచింగ్ అనేది ఏ విధంగా ఇస్తున్నారో, అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ అర్థం కాని సబ్జెక్ట్ ఉంటే ఫ్యాకల్టీ వారి అండర్స్టాండింగ్ లెవెల్స్ని ఏ టైప్గా రిసీవ్ చేసుకుంటున్నారు అన్న విషయాలన్నిటి గురించి కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారా, అండ్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? మై నేమ్ ఇస్ మోనికా. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను, టీజీపీఎస్సీ.
మాకు 8 నుంచి 7 వరకు క్లాసెస్ ఉంటాయి. చాలా బాగా చెప్తున్నారు. సో మీకు అంటే లైక్ ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే మీరు ఫ్యాకల్టీకి వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. మేము ఏం అడిగినా వాళ్ళు మంచిగా చెప్తారు. సో మీ పేరేంటి? మీరు ఏ గ్రూప్ నేర్చుకుంటున్నారు? అంటే లైక్ మీరు ఏది నేర్చుకుంటున్నారు? మై నేమ్ ఈజ్ లక్ష్మీ చైతన్య. ఐఎమ్ ఆల్సో టీజీపీఎస్సి. బాగా చెప్తున్నారు. క్లాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 7. ఫ్యాకల్టీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ అంటే లైక్ ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకుంటున్నారు కదా, మీరు తీసుకునేటువంటి కోచింగ్లో మీకు మెయిన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేశారు? మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అండ్ సోషియాలిటీ, ఇండియన్ సోషియాలిటీ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్. సో మీకు అర్థవంతమయ్యే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ అనే వాళ్ళు చెప్తున్నారా మీకు? అంటే లైక్ మీరు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగా చెప్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ బాగుంది. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు సురేఖ. నేను టీజీపీఎస్సి గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ ఫెసిలిటీస్ మాకు ఏం అర్థం కాకుండా ఫ్యాకల్టీ బాగా చెప్తారు. ఇప్పటివరకు మాకు జరిగిన సబ్జెక్ట్స్ పాలిటీ ఒకటి, ఇండియన్ సొసైటీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. సో మీకు ఇప్పుడున్నటువంటి ఈ సబ్జెక్ట్స్లలో మీకు అతి క్లిష్టమైన సబ్జెక్ట్ అనిపించేది ఏది? పాలిటీ. సో మీకు పాలిటీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్తున్నారు? మాకు పాలిటీ చైతన్య దేవ్ సార్ చెప్తారు. అండ్ మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. మళ్ళీ మాకు ఈరోజు ఏమైనా క్లాస్ జరిగినవి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చిన తర్వాత కూడా దాన్ని రివైజ్ చేయిస్తారు. కొంచెం మాకు ఏంటంటే మర్చిపోకుండా రిమెంబర్ ఉండడానికి, కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ మేము ఏం నేర్చుకున్నామో అది తెలుసుకోవడానికి బాగా చెప్తారు. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు కోర్స్ తీసుకుంటున్నారు? నా పేరు రమ్య. నేను కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను అండ్ గ్రూప్ 2 టీజీపీఎస్సి తీసుకుంటున్నాను ఇక్కడ. సో మీరు తీసుకుంటున్నటువంటి కోర్సులలో మీకు క్లిష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ నేనైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అన్నీ డిఫికల్ట్ అనుకున్నాను. బట్ మోర్ ఓవర్ ఇప్పుడు నాకు ఏ డిఫికల్టీస్ లేవు. చాలా డౌన్ టు ఎర్త్ చెప్తారు. ఇంట్రడక్షన్ నుంచి బేసిక్స్ నుంచి చెప్తారు ప్రతిదీ. సో ఏది మోర్ ఓవర్ డిఫికల్ట్ లేదు అనిపించినా కూడా అట్ ద మూమెంట్ ఫ్యాకల్టీకి చెప్పినా కూడా వీళ్ళ కిందకెళ్ళి సార్ వాళ్ళకి మాకు సార్ కరెక్ట్ సరిగా చెప్పట్లేదు అని చెప్పినా కూడా వెరీ క్లియర్గా వచ్చి చెప్తారు. అండ్ అలాంటి ఫ్యాకల్టీ ఎవరు లేరు. చాలా బేసిక్ లెవెల్తో చెప్తారు. సో ఏ సబ్జెక్టులు కూడా ఎటువంటి డిఫికల్టీ లేదు ఇప్పుడు. సో మీకు అంటే డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి ఫ్యాకల్టీ ఏ టైం వరకు మీకు అవైలబిలిటీలో ఉంటారు? ఆల్ ద టైమ్. అంటే మాకు క్లియర్గా చెప్తారు. మేము కింద వచ్చి అవైలబిలిటీ ఉంటాము. ఇఫ్ లేదన్నా కూడా నంబర్ ఇస్తారు, మాతోని కాంటాక్ట్ అవ్వండి అనేసి. ఆ రోజు అడిగిన డౌట్ క్లారిఫై అదే రోజు చేస్తారు. లేదు అని అంటే మళ్ళీ మనం ఫోన్ చేసి అడిగినా నెక్స్ట్ డే వచ్చి ఆ డౌట్ని క్లారిఫై చేస్తారు. సో గుడ్, బాగా చెప్తారు. సో అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీకు ఇక్కడ అవైలబుల్ లేకపోయినా కూడా మీకు ఆన్లైన్లో అనేది కూడా ఇస్తూ ఉన్నారు కదా. సో మీకు అంటే లైక్ మీకు అర్థమయ్యే మీ ఎబిలిటీకి కరెక్ట్గా మీకు టీచ్ చేస్తున్న అనిపిస్తున్న ఫ్యాకల్టీ ఎవరు? ఎకానమీ ఫజిల్ సార్ చాలా బాగా చెప్తారు. అంటే వెరీ క్లియర్గా. వినీల్ సార్ కూడా, జాగ్రఫీ సార్ చాలా బాగా చెప్తారు. మమ్మల్ని చూడగానే అంటే మేము కొంచెం డౌట్ఫుల్గా ఫేస్ పెట్టామనుకోండి, ఓకే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అనేసి ఎంత నీట్గా అంటే వెరీ పిన్ పాయింట్ నుంచి చెప్తారు, బేసిక్ లెవెల్ నుంచి చెప్తారు. సో ఫస్ట్ నేను ఇక్కడ జాయిన్ అవ్వాలనుకోలేదు, వేరేది ఆర్సీ రెడ్డికి వెళ్దామనేసి అక్కడ కొన్ని రోజులు క్లాసెస్ విన్నాను. బట్ ఎకానమీ సార్ క్లాస్ స్టార్ట్ అయ్యాక ఆ సార్ ఏమంటారు క్లాస్ చూసి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయిపోయాను. చాలా బాగా చెప్తారు. ఓకే, అంటే ఇప్పుడు మనకి కోర్స్ తీసుకున్న తర్వాత కొన్ని మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ మెరిట్ మైండ్స్లో ఏ విధంగా కోర్సుకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అనేవి జరుగుతాయి? యాక్చువల్గా వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సండే రోజు ఇప్పుడు ఈ వీక్లో ఏమైతే సబ్జెక్ట్స్ అయిపోతాయో దాని మీద టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మాకు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, November 23rd నుంచి మళ్ళీ మాక్ టెస్ట్ జరుగుతున్నాయి. అంటే మేము కొత్త బ్యాచ్, సో సెప్టెంబర్లో అలా జాయిన్ అయ్యాము. ఇప్పటివరకు మాకు మాక్ టెస్ట్ ఏం జరగలేదు, కానీ జరుగుతాయంట. మా సీనియర్స్ వీళ్ళని అడిగితే బాగా జరుగుతాయి. అండ్ ఫ్యాకల్టీ కూడా చెప్పారు, చాలా మంచి క్వశ్చన్స్ ఇస్తారు. ఏవైతే ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తారో మోర్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. సో జరుగుతాయి, ఇంకా జరగలేదు బట్ జరుగుతాయండి. 23rd నుంచి కండక్ట్ చేస్తామని మాకు ముందే చెప్పారు. మీరు ప్రిపేర్ అవ్వండి అమ్మా, అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. సో వెల్ ప్రిపేర్ అని చెప్పారు ముందే. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు
నా పేరు గౌతమి, నేను కామారెడ్డి నుంచి వచ్చాను. ఇక్కడ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా. అండ్ మేలోట్లో వచ్చాను నేను. బాగా చెప్తారు క్లాసెస్ అన్నీ. మార్నింగ్ టు 7 టు నైట్ 7 వరకు ఉంటుంది. సండే రోజు కూడా వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఏదన్నా డౌట్ ఉన్నా కానీ సార్ వాళ్ళని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో బాగా చెప్తారు. సో మీరు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఈ మెరిట్ మైండ్స్ జాయిన్ అవ్వాలంటే మీరు వాళ్ళకి అంటే లైక్ ఏం రికమెండ్ చేస్తారు? 100% జాయిన్ అవ్వచ్చు. ఇలా చాలా బాగా చెప్తారు. అంటే వేరే మళ్ళీ ఫ్యాకల్టీ ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూషన్లో అంటే నాకు తెలియదు వేరే ఇన్స్టిట్యూషన్, బట్ అందరూ నచ్చాలని ఏం లేదు కదా. సో ఇక్కడైతే అందరూ బాగా చెప్తారు అన్నట్టు. ఫీ అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. ఏం చెప్తామంటే ఫీ అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అండ్ ద థింగ్ ఏంటంటే వెరీ అండర్స్టాండింగ్ వేలో చెప్తారనమాట. మేము ఏం చెప్పినా కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తారు. అండ్ ఎవరైతే ఏమంటారు కోఆర్డినేటర్స్, ఫ్యాకల్టీ సార్ వాళ్ళు కింద మాకు ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉంటారో మేము ఏ ప్రాబ్లం చెప్పినా తీసుకుంటారనమాట. పాజిటివ్ వేలో తీసుకుంటారు. సార్ మాకు వీళ్ళు ఈ సార్ మాకు కొంచెం అర్థం అవ్వట్లేదు, డిఫికల్ట్ అవుతుందంటే ఓకే అమ్మ మీ బేసిస్ మీదనే మళ్ళీ వాళ్ళు సార్ వాళ్ళని కూడా మార్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే సార్ని డెప్త్గా చెప్పమని చెప్తామని చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఫీ అఫోర్డబుల్ ఉంటుంది. మంచి నాలెడ్జ్ గెయిన్ ఉంటుంది కాబట్టి జాయిన్ అవ్వమని చెప్పచ్చు. సో మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు? నా పేరు శ్రీహర్ష, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చా. గ్రూప్ 2 కోర్స్ తీసుకుంటున్నా. సో మీకు ఇక్కడ ఈ మెరిట్ మైండ్స్లో కోచింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా కూడా మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? టైమింగ్స్ అయితే బాగుంటాయి, 8 to 7. ఇంకా వీక్లీ చేంజ్ అవుతుంటాయి, కొత్త సబ్జెక్ట్స్ కూడా యాడ్ అవుతుంటాయి. ఇంకా మన 1 వీక్ అయ్యేవి ఇంకా వీక్లీ టెస్ట్ ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తా అన్నారు సార్. ఇంకా బాగా చెప్తారు సార్ ఫ్యాకల్టీ వాళ్ళు. ఎస్పెషల్లీ నాకైతే ఎకానమీ, జియోగ్రఫీ ఇంకా తెలంగాణ హిస్టరీ చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు మెరిట్ మైండ్స్లో అని అంటే మీలో ప్రతి ఒక్కరికి జాబ్ కొట్టాలన్న ఒక ఆలోచన అయితే ఉంటుంది. సో ఇక్కడ కోచింగ్ తీసుకున్నప్పటి నుంచి మీ అందరికి అనిపిస్తుందా జాబ్ కొట్టగలము అని? గ్రూప్స్ ఎగ్జామ్స్లో మరో ముఖ్యమైన సబ్జెక్ట్ పాలిటీ సబ్జెక్ట్ అనేది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి పాలిటిక్స్ గురించి చెప్తుంది. మెరిట్ మైండ్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఈ పాలిటీ సబ్జెక్ట్ని ఏ విధంగా డీల్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి పిల్లలకి ఏ విధంగా వీరు అనేది ఆ సబ్జెక్ట్ ఈజీగా చెప్పడం అంటే లైక్ వాళ్ళకి ఈజీగా మైండ్లో ఉండిపోవడానికి ఏ విధంగా టీచ్ చేస్తారన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు పాలిటీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నటువంటి చైతన్య గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్, బేసికలీ గ్రూప్ ఎగ్జామ్స్ అని అంటే మనకి పాలిటీ అనేది ద మోస్ట్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో పిల్లలకి అర్థవంతమయ్యే విధంగా మీరు ఎలా డీల్ చేస్తారు? ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్, అంటే అది గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్లోనూ ఈ సబ్జెక్ట్ ఉంటుంది. పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి మనం బేసికల్గా ఈ సబ్జెక్ట్ని ఎలా చదవాలో ఫస్ట్ తెలియాలి. అంటే ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. మామూలుగా మీరు ఎవరైనా ఒక ఆస్పిరెంట్ కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి ఒక టెక్స్ట్ బుక్ కొనుక్కొని ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేసి వెళ్ళినట్లయితే చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో కాబట్టి పాలిటీ స్టార్ట్ చేయాలంటే కొత్త ఆస్పిరెంట్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే అది మీరు కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ వరకు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా ఫస్ట్ ప్రియాంబుల్తో స్టార్ట్ చేయాలి. ప్రవేశిక, అక్కడ నుంచి మొదలుపెట్టి ప్రవేశికను బాగా అర్థం చేసుకున్నాక వరుస క్రమంలో రాజ్యాంగ లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఇలా ఇంటర్లింక్డ్ ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిపి చదువుకోవాలి. అలాగే స్ట్రాటజీ లేకపోతే ఆస్పిరెంట్ టైం చాలా వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో సెంట్రల్ గవర్నమెంట్ టాపిక్ అంతా అయిపోయాక స్టేట్ గవర్నమెంట్ ఉంది. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో మనకి పార్లమెంట్ చదివి అదే స్టేట్ లెవెల్లో మళ్ళీ మనకు స్టేట్ లెజిస్లేచర్ చదివితే సింగిల్ టేక్లో మనకి 2 కవర్ అవుతాయి. అలాగే ప్రెసిడెంట్, గవర్నరు, పిఎం, సీఎం, 73rd, 74th అమెండ్మెంట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలా ఇంటర్లింక్డ్ ఏరియాస్ అన్నిటినీ కలిపి అభ్యర్థి చదువుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని బేసిక్గా కొన్ని ఫియర్స్ ఉంటాయి ఆస్పిరెంట్స్కి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోవడం కష్టం అని, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అని, ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం అని, ఇవన్నీ కూడా మగ్గింగ్ చేయడం కాకుండా, బట్టి పట్టడం కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కనుక అభ్యర్థి అర్థం చేసుకున్నట్లయితే పెద్ద ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పాలిటీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అనే కాదు, కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అంటే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఒక ఆస్పిరెంట్ కోచింగ్ తీసుకోవడం, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 నెలల ప్రిపరేషన్ తర్వాత తన పర్సనాలిటీలో కూడా ఒక చేంజ్ తనే అబ్జర్వ్ చేస్తాడు. అంటే టువర్డ్స్ ద సొసైటీ ఎలా ఆలోచిస్తున్నాడు, ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ తను ఎలా మెలుగుతున్నాడు, ఇవన్నిట్లో కూడా నిజమైన చేంజెస్. అంటే నిజంగా ఎమోషనల్గా కమిట్మెంట్తో ఒక అభ్యర్థి ప్రిపేర్ అయినట్లయితే ఈ చేంజెస్ మనకు కనపడతాయి. ఇది
అల్టిమేట్గా జాబ్ రావడం ఒక అడ్వాంటేజ్, దాంతోపాటు ఒక మంచి సిటిజన్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనకి సబ్జెక్ట్ తోడ్పడుతుంది. ఎందుకంటే మనకు స్కూల్లో సివిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అదేంటి, ఒక మనిషి ఎలా బతకాలి, సొసైటీలో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎలా బతకాలో చెప్పే సబ్జెక్ట్. అదే ఇక్కడ పాలిటీ రూపంలో ఉంటుంది. కాబట్టి మార్కులు, ఉద్యోగము, దీంతో పాటుగా ఒక పర్సనాలిటీ చేంజ్ తీసుకొచ్చేటువంటి సబ్జెక్ట్ ఇది. సో సార్, ఈ మెరిట్ మైండ్స్లో పిల్లలకి ఏ విధంగా కోచింగ్ అనేది ఇస్తుంటారు? యాజ్ పర్ టైం టేబుల్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ అవైలబిలిటీ కూడా ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కోచింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ ఒక్కొక్కసారి 8 o'clock స్టార్ట్ అవుతే ఈవినింగ్ 6 వరకు కూడా ఉంటుంది. ఈవినింగ్ అంటే ఒక్కొక్క 8 hours 7 hours ఉంటుంది. సార్ మరి ఇంతసేపు కోచింగ్ ఎందుకు ఉంటుంది అని అంటే, నిజానికి ఇప్పుడు మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయినా, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయినా ఒక్కొక్క ఎగ్జామినేషన్లో 5-6 పేపర్లు ఉంటాయి. 5-6 పేపర్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి మళ్ళీ డిఫరెంట్ వెయిటేజెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కనుక కవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక 6 to 7 months మినిమం పడుతుంది. అలాగే రోజు 6-7 hours నుంచి 8 hours వరకు ఇలా డిఫరెంట్ టైమ్స్లో కోచింగ్స్ ఉంటుంది. ఓవరాల్గా ఎలాగైనా సరే కోచింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఒక అభ్యర్థి డెడికేట్ అవుతే మాత్రమే కోచింగ్ అటెండ్ అవ్వడానికి వీలవుతుంది. అది. సో సార్, బేసిక్గా ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఉండే డౌట్ ఏంటి అంటే, అసలు కోచింగ్ సెంటర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ బాగా కోచింగ్ ఇస్తుంది, కొన్ని సెంటర్స్లో ఫ్యాకల్టీ కూడా కరెక్ట్ ఉండరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా వాళ్ళకి బెస్ట్ కోచింగ్ సెంటర్ని చూస్ చేసుకునే విధంగా మీరు చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఏ అభ్యర్థి అయినా సరే, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సెలెక్ట్ చేసేటప్పుడు మీరు మేనేజ్మెంట్ చెప్పినా, ఫ్యాకల్టీ చెప్పినా ఇది బాగుందా బాగాలేదా అనేది రూల్ ఆఫ్ థంబ్గా గుడ్డిగా నమ్మకండి. అక్కడ అటెండ్ అయ్యే ఒక యాస్పిరెంట్ని అడిగితే నిజానికి అక్కడ ఏం చెప్తున్నారో తెలుస్తుంది. నిజానికి చెప్పేవాళ్ళు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి, వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించిన వాళ్ళే చెప్తున్నారా, ఇలాంటివన్నీ కూడా ఎవరు చెప్తారు అంటే నిజంగా స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు చెప్తారు. అంతేగాని సామాజిక మాధ్యమాల ద్వారానో లేదా ఇంకెవరో చెప్పారనో ఈ కోణంలో కాకుండా, ఎవరైనా ఏ కోచింగ్ సెంటర్లోనైనా సరే జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు అక్కడ ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆ క్లాస్ అటెండ్ అవుతున్నటువంటి అభ్యర్థిని కలిసి వివరాలు తెలుసుకోండి. దానివల్ల మీకు వాస్తవాలు తెలుస్తాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో సార్, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే కోచింగ్ తీసుకునే వాళ్ళు, సో ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి టైం టేబుల్ని ఫాలో అవుతే వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు? ఇక్కడ టైం టేబుల్ ఎలా ఫాలో అవ్వాలి అని అంటే, ఇక్కడ చూడండి, ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ప్రైమ్ టైం ఉంటుంది. ఇప్పుడు రూల్ ఆఫ్ థంబ్గా మనం అందరినీ మీరు పొద్దున్నే 4 గంటలకు లేచి 5 గంటల నుంచి ప్రిపేర్ అవ్వండి ఇలా చెప్పలేం. ఎందుకంటే ఒక అభ్యర్థి యాక్టివ్గా పొద్దున్న చదవగలడు, ఇంకొక అభ్యర్థి అందరూ పడుకున్నాక మధ్యరాత్రి చదవగలడు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. కాబట్టి సగటుగా అయితే ఒక అభ్యర్థి ఒక గ్రూప్ 1 లాంటి గ్రూప్ 2 ఏదైనా ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలంటే 6-7 గంటల ప్రిపరేషన్ అవసరం. కానీ రోజుకి 19 గంటలు 20 గంటలు అనేది ప్రైమరీ స్టేజ్లో ఇది చేయలేరు. ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి, కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు. 6-7 గంటలు సిన్సియర్గా ఎఫర్ట్ చేయగలిగితే అది కాన్సెప్ట్ బేస్డ్గా అభ్యర్థి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు. అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీ మెరిట్ మైండ్స్ తరపు నుంచి మీరేం సజెషన్ ఇస్తారు? మెరిట్ మైండ్స్ అంటే ఈ సంస్థ నుంచి నేను ఏం సజెషన్ ఇస్తానంటే, ఫస్ట్ థింగ్ మీరు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఏ రోజు క్లాసులు ఆ రోజు విని అవకాశం ఉన్నంత వరకు ఏ రోజు ఆ రోజే చదువుకోగలిగితే, ఇది ప్రాక్టికల్గా చాలా కష్టం, చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే 6-7 గంటలు క్లాస్ విన్న తర్వాత మళ్ళీ 6-7 గంటలు చెప్పిందంతా ఆ రోజే రివిజన్ చేయడం అనేది చాలా కష్టం. కానీ అట్లీస్ట్ ఇప్పుడు 4 సబ్జెక్టులు జరిగితే 2 సబ్జెక్టులు కనీసం కనుక ఏ రోజు ఆ రోజు రివిజన్ చేయగలిగితే, ఒక సంవత్సరం లోపు కనుక అభ్యర్థి ఇది సిస్టమేటిక్గా ఫాలో అవ్వగలిగితే ఉద్యోగం పొందడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, మనకి మెరిట్ మైండ్స్లో ఉన్నటువంటి పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గారు చెప్పినటువంటిది ముఖ్యంగా ఏంటి అని అంటే, మనం ఎవరైనా కూడా ఒక కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా మనం జాబ్ని అచీవ్ చేయాలంటే టైం టేబుల్ కూడా ఏ విధంగా ఫాలో అవ్వాలన్నవి కూడా చెప్పారు కదా. సో ఈ విధంగానైతే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఫ్యాకల్టీ చెప్తున్నారు. పోటీ పరీక్షలు ఏవైనా కూడా అందులో ఎకానమీ సబ్జెక్ట్ అనేది చాలా వరకు క్లిష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మెరిట్ మైండ్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఏ విధంగా ఇస్తారు, పిల్లలకి ఏ విధంగా అర్థమయ్యేలాగా చెప్తారన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఎకానమీ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నటువంటి ఫైజల్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ ఏం ఫీల్ అవుతారంటే కోచింగ్ తీసుకునేప్పుడు ఎకానమీ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్. సో అకార్డింగ్ టు యూ, వాట్ ఎగ్జాక్ట్లీ ద ఎకానమీ సబ్జెక్ట్ ఈస్? rightly economy subject it's very compulsory అండి. అన్ని పోటీ పరీక్షల్లో అయితే కామన్ సబ్జెక్ట్ ఎకానమీ. మీరు యూపీఎస్సీ తీసుకోవచ్చు, స్టేట్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ప్లస్ వెయిటేజ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ వెరీ హై. ప్లస్ మనకు స్టేట్ సర్వీసెస్లో కూడా ఈ వెయిటేజ్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడున్న కమిషన్స్ కూడా
ఎక్కువ మార్క్స్ అనేది అలొకేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్క్స్ ఉన్నాయి 2 పేపర్స్. అండ్ యూపీఎస్సీలో కూడా మనకు దాదాపు 250 మార్క్స్లో 150 to 160 మార్క్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో కూడా ఎకానమీ హ్యాస్ ఎ వెరీ గ్రేట్ వెయిటేజ్ అండి. సో ఎకానమీని మనము ఈ కరికులం అంటే లైక్ సిలబస్లో అని కాకుండా రెగ్యులర్ మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ లెవెల్తో నేర్చుకుంటే మనం మంచిగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో సార్ ఇక్కడ మన మెరిట్ మైండ్స్లో ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి మీరు ఏ విధంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా టీచ్ చేస్తారు? బేసికలీ నేను 5 years నుంచి ఎకానమీ చెప్తున్నానండి. ప్లస్ యూపీఎస్సీ సోషాలజీ ఆప్షనల్ చెప్తాను. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ మెనీ ఇన్స్టిట్యూషన్స్. కానీ ఇక్కడికి వచ్చే వరకు కన్సిస్టెన్సీగా అయితే నేను ఎకానమీ చెప్తున్నాను, ఇండియన్ ఎకానమీ పార్ట్. సో ఇండియన్ ఎకానమీ పార్ట్ అనేది మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఎవరు వస్తారో వీళ్ళు నాన్ ఎకానమీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకు ఒక బేసిక్ కంటెంట్ ఎకానమీ అంటే ఒక బ్యాంక్ ఎలా పనిచేస్తుంది, అంటే కంట్రీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, కంట్రీ సెక్టర్స్ ఎలా పనిచేస్తున్నాయి, అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది, సెకండరీ అండ్ సర్వీసెస్ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అంటే మన చుట్టుపక్కల ఉన్నవి అంటే ఇన్ అండ్ అరౌండ్ నుంచి మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినవి, ప్లస్ మనకు ఈ గవర్నమెంట్ రిలేటెడ్ నుంచి వచ్చిన సర్వీసెస్ అనుకోండి, ఎకనామికల్ సర్వీస్, ఇవన్నీ మనకు రెగ్యులర్ యాక్టివిటీస్లో మనకు ఎలా హెల్ప్ అవుతున్నాయి అనేది మనం కనుక్కుంటే చాలు. ప్లస్ దీంతోపాటు కొంతవరకు అడ్వాన్స్ సిలబస్ అనేది ఎన్సీఆర్టీస్తో పాటు అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ కనుక వింటే మనకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో సార్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నాన్ ఎకనమీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి సో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, లేదంటే బడ్జెట్ కానీ ఇటు కరెన్సీ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళు ఏ విధంగా టైం టేబుల్ అనేది ప్లాన్ చేసుకుంటే సబ్జెక్ట్ ఈజీగా డీల్ చేయొచ్చు? కోచింగ్ అనేది నేను కంపల్సరీ కోచింగ్ రావాలని చెప్పి నేను సజెస్ట్ చేయను, కానీ ఎసెన్షియల్ అని చెప్తాను. ఎసెన్షియల్ ఎందుకు వాడుతున్నానంటే ఆ స్టూడెంట్ ఇఫ్ హీ హ్యాస్ టు నో ఇన్ ఎ వెరీ రైట్ ట్రాక్, ప్లస్ నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, నేను కరెక్ట్గా చదువుతున్నానా లేదా అని ట్రాక్ చేసుకోవడానికైతే కోచింగ్ అయితే ఎసెన్షియల్ కాంపోనెంట్ అవుతుంది. ప్లస్ అడ్వాన్స్ లెవెల్ ఎకానమీని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు కొన్ని కోర్ కాన్సెప్ట్స్ అనేది కంపల్సరీ చదవాల్సిందే. ఆ కోర్ కాన్సెప్ట్స్ అనేది కొంతవరకు స్టూడెంట్స్కు రీచ్ అయ్యేలాగా, అంటే మనం కూడా ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం అక్కడ కూర్చున్నప్పుడు ఎకానమీ సబ్జెక్ట్ మనం ఎలా నేర్చుకుంటేనే, ఎలా చెప్తే బెటర్, ఓకే, ఎంత సింప్లిఫైడ్గా చెప్తే అంత బెటర్. ప్లస్ రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ, కరెంట్ అఫైర్స్ని కోరిలేట్ చేస్తూ, రెగ్యులర్ న్యూస్ పేపర్స్లో వచ్చే యాక్టివిటీస్ని రిలేట్ చేస్తూ మనం చెప్తే ఇంకా వాళ్ళకి సబ్జెక్ట్ బెటర్గా రీచ్ అవుతుంది. దట్స్ వై ద క్రౌడ్ ఈస్ అండ్ దట్స్ వై I have been continuing this subject in ఈ ఇన్స్టిట్యూషన్లో అయినా బయట ఇన్స్టిట్యూషన్స్లో అయినా I have been teaching economy since 5-6 years. సో ఎకానమీ పేరు వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రీచింగ్ కరెంట్ ఆస్పెక్ట్స్, రియలిస్టిక్ ట్రెండ్స్, ప్లస్ వాళ్ళకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తే అండ్ డెఫినెట్లీ వాళ్ళు ఇష్టపడి నేర్చుకుంటారు సబ్జెక్ట్ని. అది ఎంత కాంప్లికేట్ అయినా కూడా మన చేతిలో ఉన్నది, మనం కొంతవరకు వాళ్ళని రీచ్ అయ్యేలాగా చేస్తే దట్ కుడ్ గివ్ అస్ అ బెటర్ నేమ్ అండ్ ఆల్సో దే విల్ లెర్న్ బెటర్ కాన్సెప్ట్స్. సో సార్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ మెరిట్ మైండ్స్ అంటే లైక్ ఎవరైతే ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేవి కూడా ఈజీగా అర్థమై వాళ్ళు అనుకున్నటువంటి జాబ్ అచీవ్ చేయడానికి మీరేం సజెషన్ ఇస్తారు? మీరు ఎంత చదివిన అనేది ఒక సైడ్ పెడితే మరో సైడ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. నేనైతే నా స్టూడెంట్స్కు యూపీఎస్సీ అయినా స్టేట్ సర్వీస్ అయినా ఏదైనా ఉండనివ్వండి, ఎనీ సబ్జెక్ట్ విచ్ ఐఎమ్ టీచింగ్ మెయిన్లీ ఇన్ ఎకానమీ పర్స్పెక్టివ్, ఐల్ డెఫినెట్లీ మేక్ దెమ్ ప్రాక్టీస్. ఐ మేక్ దెమ్ ప్రాక్టీస్ ఆల్ ఎంసీక్యూస్ అయితే నేను క్లాస్లోనే కేస్ స్టడీస్ లాగా రాపించి నేను ప్రాక్టీస్ చేపిస్తాను. నేను ఒక టాపిక్ చెప్పి ఆ టాపిక్లోనే క్వశ్చన్స్ అడగడము, లేకపోతే ఆ టాపిక్ రిలేటెడే వాళ్ళకు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమో క్లాస్లో చేపిస్తాను. ప్లస్ మెయిన్స్ రిలేటెడ్ కూడా ఐ విల్ టీచ్ దెమ్ టు రైట్ ఇన్ ఎ బెటర్ ఫార్మాట్ అండ్ ట్రైన్ దెమ్ ఇన్ ఎ బెటర్ ఫార్మాట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు నేర్చుకుంటారు. ఒక్క రోజుతో నేర్చుకొని ఒక్క రోజుతో ర్యాంక్ కాదండి, ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ కంపౌండింగ్ అంటారు కదా, ఇట్ విల్ గెట్ కంపౌండెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అండ్ యువర్ నాలెడ్జ్ డెఫినెట్లీ నీకు యూజ్ అవుతుంది. బేసిక్ నాలెడ్జ్ ఉండాలా, అడ్వాన్స్ ఉండాలా, వాటిని వాడుతూ ఎంసీక్యూస్ని మనం సాల్వ్ చేస్తూనే ఉండాలా రెగ్యులర్గా, దీంతోపాటు ఆన్సర్స్ రాస్తూనే ఉండాలా. దట్ మేక్స్ యూ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, మనం ఎవరైనా కూడా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఎకనామీ సబ్జెక్ట్ని హార్డ్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సార్ చెప్పినటువంటి స్టెప్స్ ఫాలో అయితే దాన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నాన్ ఎకనామీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా బేసిక్స్ నుంచి మొదలు పెడితే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు.
గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ముఖ్యంగా మనకు వినిపించేది ఒకే ఒక పదం కరెంట్ అఫైర్స్. అసలు బేసిక్గా కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఇక్కడ మెరిట్ మైండ్స్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది, అందులో మెయిన్గా ఎలాంటి టాపిక్స్ని ఇంక్లూడ్ చేసి కోచింగ్ అనేది ఇస్తూ ఉంటారు, ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మెరిట్ మైండ్స్లో మనకి ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నటువంటి రాజేంద్ర శర్మ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, మెరిట్ మైండ్స్లో మీరు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నారు. సో బేసిక్గా గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ అన్నది అత్యంత కీలకమైంది. సో జయాపజయాలను నిర్ణయించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది కరెంట్ అఫైర్స్ మేడం. సో ఏ విధంగా చూడాలంటే మనము కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి సబ్జెక్ట్లో మనకి ఈ ఎగ్జామినేషన్లో స్పెషల్ కాంపోనెంట్గా ఉంది. అంటే ఆ స్పెషల్ కాంపోనెంట్లో మనకు వర్తమాన సంఘటనలు, కరెంట్ ఇష్యూస్, అంతర్జాతీయము, జాతీయము, ప్రాంతీయము ఇది చెప్పారు. సో ఈ మూడింటిని మనం ఏ విధంగా సంసిద్ధం కావాలి అని అంటే కేవలము ఈవెంట్ని జరిగినట్టుగా కాకుండా ఏ విధంగా అది ప్రభావం చూపుతుంది అండ్ దాంట్లో మనకు స్టాక్ జనరల్ నాలెడ్జ్ ఇష్యూస్ని కూడా ఇస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ఈ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది. అయితే సిలబస్లో ఇచ్చినట్టుగా వర్తమాన వ్యవహారాలు అంటే అంతర్జాతీయ సంబంధాలు కానీ లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం ఇంగ్లీష్లో, లేదా ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ రీజనల్ కానీ వీటికి మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోదు. మనకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పాలిటీ. సో మనం పాలిటీలో ఎన్ని బుక్స్ చదివినా కూడా రోజుకు మారుతూ ఉంటుంది. ఆ మారేదాన్ని మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదవాలి. అదేవిధంగా కరెంట్ ఎకానమీ అనమాట. సో ఎకానమీ చెప్పే ఫ్యాకల్టీలు వాళ్ళు బేసిక్ ఇష్యూస్ అనేవి చెప్తారు. దానికి మనకు తాజా ఈవెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు చదువుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పావర్టీ అనే టాపిక్ చెప్పేస్తారు ఫ్యాకల్టీ. సో ఏ విధంగా పావర్టీని లెక్క పెడతారు ఇవంతా కూడా అక్కడ క్లాస్ నేర్చుకుంటారు. బట్ దానికి కరెంట్ ఇష్యూని జోడించాలి. ఇప్పుడు ఆ టాపిక్ అయిపోయింది అనుకోండి, ఎకానమీ ఫ్యాకల్టీ మళ్ళీ టచ్ చేయడు. కానీ మొన్న మనకు నవంబర్ 1వ తేదీన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళ అనేది ఎక్స్ట్రీమ్ పావర్టీ లేని రాష్ట్రంగా డిక్లేర్ చేసినారు. అంటే పావర్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కరెంట్ సొసైటీ కూడా సమాజానికి సంబంధించిన అంశాలు కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వారం రోజుల కిందట ప్రధానమంత్రి ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ఒక ట్రైబ్ వ్యక్తులను కలిసినారు. అంటే ఇప్పుడు ఆ ట్రైబ్ వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ప్రాక్టీసెస్ ఏంటి అడుగుతారు. కరెంట్ సొసైటీ అంటే మీకు ఇతర సబ్జెక్టులలో వచ్చేదానికి ఇంక్లూడింగ్ హిస్టరీ. ఈ మధ్యకాలంలో హిస్టరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కరెక్ట్గా 2 రోజుల కిందట తమిళనాడులో ఒక దేవాలయంలో 100 బంగారు నాణాలు లభించినాయి. సో ఇవి ఏ రాజ్యానికి సంబంధించినవి అని చెప్పి అడగవచ్చు. అంటే మనము కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఎక్కడైతే ఎగ్జామినేషన్లో సిలబస్లో టాపిక్లో పేర్కొన్నారో వాటితో పాటు కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. వీటికి అదనంగా ఖచ్చితంగా స్టాక్ ఇష్యూస్ని కూడా అడగాలి. స్టాక్ ఇష్యూస్ అంటే ఎప్పటికి కూడా మారనివి. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ఎగ్జామినేషన్ అవ్వనివ్వండి ఖచ్చితంగా స్టాక్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకు జరిగిన గ్రూప్ 1లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అడిగారు. లేకపోతే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగారు. అంటే ఈ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ ఇష్యూ అనేది కూడా స్పష్టంగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఈవెంట్ జరగగానే ఆ ఈవెంట్ని చదువుకోకుండా అక్కడితో ఆగకుండా అది చదువుకోవాలి, దాంతో ఆపకుండా దాన్ని సమగ్రంగా 360 డిగ్రీస్లో విశ్లేషించగలగాలి. దానికి సంబంధించిన స్టాక్ ఇష్యూస్ ఏమున్నాయి, దానికి కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, దానికి రెలవెంట్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్లో ఏముంటుంది. లైక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అయింది, పలాని వ్యక్తి ఎలక్ట్ అయినాడు, అక్కడితో ఆగకుండా దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ పద్ధతి ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు ఎంతమంది వైస్ ప్రెసిడెంట్లు అయినారు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్గా కొనసాగిన వారెవరు, ఇప్పటిదాకా రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పదవిలో ఉంటూ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇట్లా ఎప్పటికీ మారని స్టాక్ అంశాలు, కోర్ సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు, కరెంట్ ఇష్యూకి సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే నేటి పోటీ పరీక్షల్లో నిలబడగలుగుతారు. సో కరెంట్ అఫైర్స్ అంత ప్రాధాన్యం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు మెయిన్స్లో కూడా కరెంట్ ఇష్యూస్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఎస్ఏ రాసినప్పుడు ఏదో పాత ఇంట్రొడక్షన్లోనే కరెంట్ ఇష్యూని జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఎస్ఏ రాసినప్పుడు అయినా, పాలిటీ ఇష్యూస్ ఏది రాసినా కూడా
ఇంట్రొడక్షన్లో కరెంట్ ఇష్యూని జత చేసి అండ్ ఏవైతే బాడీ రాస్తున్నారో బాడీలో కూడా వర్తమాన సంఘటన ఉటంకిస్తూ రాసినప్పుడు గరిష్ట స్థాయిలో మార్కులు పొందే అవకాశం ఉంటుంది. సో సార్ ఇప్పుడు గ్రూప్స్లో మనకి ఏజీపీఎస్సి టీజీపీఎస్సి ఏపీపీఎస్సి అని ఉంటాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది కూడా మనకి ఈ డిఫరెంట్ సెక్టార్స్లలో డిఫరెంట్గా ఉంటుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ మినహా మిగతా ఇద్దరికి సేమ్ సిలబస్ ఉందండి. సో మనకు సిలబస్లో స్పష్టంగా పేర్కొంది అంతర్జాతీయ సంబంధాలు అండ్ ఘటనలు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా. సో సంబంధాలు అంటే మన దేశం ఏ విధంగా అదర్ కంట్రీస్ తోటి అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి రిలేషన్షిప్ని పెంచుకుంటూ ఉంది అని ఒక కోణం చూస్తాం. ఇంకా రెండవది వచ్చేసి ఈవెంట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఈవెంట్ అయినా ఏ విధంగా భారత్ పైన ప్రభావం చూపుతుంది, ఈ కోణంలో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అండ్ నేషనల్ కూడా ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది. సో ఎటొచ్చి ప్రాంతీయ అంశాలు అనమాట. సో తెలంగాణలో ఎక్స్క్లూజివ్గా కేవలం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేసేవి టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్లో. సేమ్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ సామాజిక వర్గ ప్రజలను ప్రభావితం చేసే, అక్కడ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే, అవన్నీ కూడా అక్కడికి మాత్రమే పరిమితం. మిగతా అన్నీ కూడా కామన్గానే ఉంటాయి. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించి లైక్ పాలిటీ లాగా, ఎకానమీ లాగా కామన్ అనమాట. రీజనల్గా వచ్చినప్పుడు మాత్రమే డిఫరెన్సెస్ అనేవి అపియర్ అవుతాయి మనకు. సో సార్ ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా వరకు కూడా ఏంటి అని అంటే చాలా ఇప్పుడు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే లైక్ కొంతమంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ గురించి అంతగా తెలియకపోవచ్చు. సో అలాంటి స్టూడెంట్స్కి మనం మెరిట్ మైండ్స్లో ఏ విధంగా కోచింగ్ ఇస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ అకాడమిక్ కెరియర్లో ఎక్కడో ఒకసారి చదువుకొని ఉంటారు, 100% అనమాట. సో సోషల్ రూపంలో కానీ సైన్స్ రూపంలో కానీ ఏ స్టూడెంట్ అయినా సరే అదర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అకాడమిక్స్లో భాగంగా ఉంటాయి. సో అకాడమిక్తో సంబంధం లేని అంశం ఏదైనా ఉందంటే అది నిస్సంకోచంగా కరెంట్ అఫైర్స్ అనమాట. అండ్ రెండవది ఏంటనంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రిపేర్ కావాలి అండ్ మనకు ఎంత లైక్ 2 సంవత్సరాల ముందు ప్రిపేర్ కావాలా, ఎగ్జామినేషన్కి ఎంత ముందు ప్రిపేర్ కావాలి, ఇలాంటి అనేక అనుమానాలు అనేవి ఆస్పిరెంట్స్కు తెలుస్తూ ఉంటాయి. దీన్ని పక్కన పెట్టి లైక్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ పైన పెద్దగా ఫోకస్ చేయరు. సో మన మెరిట్ మైండ్స్లో ఏంటంటే చాలా సిస్టమేటిక్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఆస్పిరెంట్కు కేవలం ఇదిగో ఈ ఈవెంట్ జరిగింది, ఇది చదువుకోండి అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ ఈవెంట్ని ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా 360 degrees కోణంలో దాన్ని చూపిస్తామన్నమాట. సో ఈవెంట్ జరిగితే ఈవెంట్కు సంబంధం ఉండే ప్రతి అంశాన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఒక ఇయర్ వచ్చిందనుకోండి, ఆ ఇయర్లో జరిగిన సంఘటనలు అవన్నీ కూడా ఆస్పిరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా భారతదేశంలో మనకు అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. సో ఈ అవార్డును మోహన్ లాల్ అనే ఒక నటుడికి ప్రకటించినారు. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది ఈ అవార్డు అనేది 1969లో ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఇప్పుడు మనం 1969 అనే ఇయర్లో మన ఎగ్జామినేషన్ సిలబస్లో ఏమేమి ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 14 బ్యాంకులను జాతీయం చేశారు ఆ సంవత్సరం. సో అంటే ఎకానమీని ఆ సంవత్సరం రిలేట్ చేస్తాం. అదేవిధంగా అదే సంవత్సరం నోబెల్ ఎకానమీ ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని అక్కడ లింక్ చేస్తాం. అదే సంవత్సరం ఇస్రో ఏర్పాటైంది. సో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనేది 1969లో ఏర్పాటైంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అది చెప్తాం. అదేవిధంగా భారతదేశంలో అణురియాక్టర్ ఏర్పాటైన సంవత్సరం అది. అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈవెంట్కి సంబంధించిన ఇయర్లో మనకు ఆ సిలబస్కు సంబంధించిన రిలవెన్స్ ఏమున్నది. సో ఇట్లాంటివన్నీ కూడా అత్యంత సమగ్రంగా మనం క్లాసెస్ నిర్వహిస్తాం. ఇంత కాంప్రహెన్సివ్గా మరెక్కడ కూడా ఉండదు. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్లలో అవర్స్ పైన లిమిట్ ఉంటుంది, మన దగ్గర అవర్స్ అనే దానిపైన పరిమితి లేదు. సో విద్యార్థులకు ఎంత ఉపయోగపడితే అంత చెప్పండి అని చెప్పడం. అండ్ మరోవైపు ఏంటనంటే మనమే ఇక్కడ తెలుగు మీడియం విద్యార్థులైనా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైనా మ్యాగజైన్ కూడా ఇస్తూ ఉన్నాం అనమాట. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మ్యాగజైన్ సో వేరే వాళ్ళు రాస్తే అంత సమగ్రత ఉండదని చెప్పి నాతో అంటే ఫ్యాకల్టీతోనే ఆ మ్యాగజైన్ని కూడా రూపొందిస్తూ విద్యార్థులకు గరిష్ట స్థాయిలో ఉపయోగపడేలా తీర్చిదిద్దుతూ ఉన్నాం.
సో సార్ బేసిక్గా ఇప్పుడు మనకి ఏవైనా పోటీ పరీక్షలు అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే మనం మన ఫ్యామిలీతో టైం కానీ లేకపోతే మనకున్నటువంటి కొంచెం ఫ్రీడమ్ టైం అంతా కూడా దాన్ని పక్కన పెట్టేసి అవర్స్ కూర్చొని మనం ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు బేసిక్గా ఈ పోటీ పరీక్షలలో మనం అనుకున్నది సాధించాలి అంటే ఒక స్టూడెంట్ ఎవరైతే కోచింగ్ తీసుకున్న వాళ్ళే కానీ లేకపోతే ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ ఉంటారో సో వాళ్ళు బేసిక్గా ఎంత టైం వరకు చదివితే వాళ్ళకి ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే జాబ్ కొట్టే విధంగా ఉంటుంది సార్? సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ని 14 గంటలు చదవాలి 12 గంటలు చదవాలని కాకుండా ఓరియంటేషన్ ఎంత ఉందన్నది ఇంపార్టెంట్. అంటే ఎగ్జామినేషన్కి అవసరమైనవి నువ్వు ఏ మేరకు చదువుతూ ఉన్నావు, సో ఇది స్పష్టంగా చెప్పగలిగే ఫ్యాకల్టీస్ ఉండాలి, ఆ సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మీకు పేపర్లో కనిపించే ప్రతిదీ మనకి ఎగ్జామినేషన్లో రాదు, ఎగ్జామినేషన్లో వచ్చేది మాత్రమే చదవాలి. సేమ్ ఈ రూల్ అనేది మనకు బుక్స్ పైన కూడా వర్తిస్తుంది. సో మార్కెట్లో మనకి వందల సంఖ్యలో బుక్స్ ఉన్నాయి, నేను అన్నీ చదువుకోవాలంటే కుదరదు. సో సెలెక్టివ్గా మన ఫ్యాకల్టీ ఇచ్చే నోట్స్ మ్యాక్సిమంగా ఒక బుక్, సో ఇట్లా చదువుకుంటూ పోవాలి. ఒకే బుక్ని ఎక్కువసార్లు రివైజ్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ చెప్పింది పదే రివైజ్ చేయడము, ఈ 2 అంశాలకు మాత్రమే ఫోకస్ చేసి అండ్ మరి ఎన్ని గంటలు చదవాలనేది అది స్టూడెంట్కి వేరీ అవుతుంది అనమాట. ఒక స్టూడెంట్ తొందరగా నేర్చుకోవచ్చు, ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు, అండ్ వాళ్ళు కొంచెం ఎక్కువ సిలబస్ కవర్ చేయాలి. అండ్ అదేవిధంగా ఒక స్టూడెంట్ ఎక్కువసార్లు చదివితే కానీ గుర్తుండకపోయి ఉండొచ్చు. సో ఇవి వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ కానీ వాళ్ళ సోషల్ సిస్టమ్స్ వాళ్ళ ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ప్రభావితం చేస్తాయి. సో మీరు అన్నట్టుగా ఇది అందని ద్రాక్ష ఏం కాదు, సో ఎవరికైనా అందుతుంది. ఎంత మేరకు ఈ స్టూడెంట్ ఓరియంటేషన్తో చదువుతున్నాడు, ఎగ్జామినేషన్కి ఉపయోగపడి ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాడు అన్న కోణం మాత్రమే చాలా ముఖ్యమైనది. సో అనవసరమైనవి అన్నీ చదివి ఇగో నేను ఇంత చదివినా నాకు రాలేదు అనుకోకుండా, సో ఎగ్జామినేషన్కు సిలబస్ను దగ్గర పెట్టుకొని సిలబస్లోని ప్రతి అంశాన్ని కవర్ చేయడము, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ రాయడం. సో మన దగ్గర టెస్ట్ సిరీస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు మోస్ట్ సైంటిఫిక్గా అనమాట. ఏ విధంగా అయితే 2 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇప్పుడు డిఫికల్టీ లెవెల్ పెంచినాయి, ఆ డిఫికల్టీ లెవెల్కి అనుగుణంగా ఉండేలా టెస్టును కండక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇది సరైన వేదికగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా మనం ఏదైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామో అందులో మనకి ముఖ్యంగా అనిపించేది కరెంట్ అఫైర్స్. సో మనలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే యూపీఎస్సీ అనగానే పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనగానే చాలా వరకు అనుకుంటారు గంటలు కూర్చొని మనం చదవాలి, మనకున్న టైం మొత్తం కూడా దానికే అంటే చదువుకోవడం కోసమే మనం వెచ్చించాలి అని అనుకుంటాం. కానీ అది అందులో ఏమాత్రము నిజం లేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ 1 గంటలో నేర్చుకోవచ్చు, లేదు అంటే ఇంకొకరు 2 గంటల్లో నేర్చుకోవచ్చు. కానీ ఎవరు కూడా ఇలా నియర్లీ 20 hours 19 hours అలా కూర్చొని చదువుకోవడానికి వీలు అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎఫెక్టివ్గా అనిపించిన టాపిక్స్ వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వరకు చదువుకోవాలి. అదేవిధంగా ఈ టీజీపీఎస్సీకి ఏపీపీఎస్సీకి కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి వ్యత్యాసం ఏంటో కూడా చెప్పారు కదా. సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వ్యత్యాసాలన్నీ కూడా గుర్తుంచుకొని ప్రిపేర్ అవ్వచ్చు.